నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ మనీ మేనిఫెస్టేషన్ వైబ్రెంట్ విజయ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, మనీకి సంబంధించి అయితే మాకు ఇప్పటిదాకా చాలా టెక్నిక్స్ చెప్తూ వచ్చారు. లాస్ట్ టైం మనం వచ్చేసి వెయిట్ లాస్కి కూడా చెప్పాము. సో ఏంటంటే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఈ కాలంలో ఎక్కువ కూర్చుంటూ ఉంటారు, అలాగే చాలా స్ట్రెస్ మోస్తూ ఉంటారు. వీటన్నిటి నుండి రిలీఫ్ కోసం కూడా మనకి మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది అని మీరు చెప్తూ వచ్చారు. సో చాలా మందికి కామన్గా ఉన్న సమస్య వచ్చేసి వెయిట్ లాస్తో పాటు ఇంకోటి హెయిర్ లాస్. హెయిర్ కూడా చాలా మంది జుట్టు ఊడిపోతూ ఉంటుంది మేడం. సో దీనికోసం ముఖ్యంగా లేడీస్ అవ్వనియండి, ఎవరికైనా కూడా స్ట్రెస్ వల్ల అవ్వనియండి, లేకపోతే వీళ్ళ స్క్రీన్ టైం వల్ల అవ్వనియండి, ఇలా ఎన్నో రకాల రీజన్స్తో అయితే మనం హెయిర్ లాస్ చూస్తూనే ఉంటున్నాము. సో మన హెయిర్ ఊడకుండా ఉండటానికి కూడా మేనిఫెస్టేషన్ ఉంటుందా, ఒకసారి చెప్తారా? షూర్ స్వప్న, మీరు అన్నట్టు హెయిర్ లాస్కి మనము ఎలా దాన్ని మన మేనిఫెస్టేషన్లో హెయిర్ గ్రోత్గా మార్చొచ్చు. హెయిర్ లాస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే స్ట్రెస్ వల్ల అనుకుంటాము. మెయిన్ ప్రాబ్లం స్ట్రెస్ వల్ల అని అనుకుంటున్నాము. అది రిజల్ట్గా మనకు హెయిర్ లాస్గా కనిపిస్తుంది అనుకుంటాము. కానీ దానికి మేజర్ రీజన్ స్ట్రెస్సే కాదు, చాలా అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. అంటే ఏమంటారంటే మన ఒక్క హెయిర్ స్ట్రాండ్ మీరు ఒకసారి చూస్తే ఈ హెయిర్ స్ట్రాండ్లో మన ఆరా అంత ఉంటుంది అని అర్థం. సో మీరు ఈ హెయిర్ స్ట్రాండ్ని చూసినప్పుడు మీ ఆరాని మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. అంత పవర్ ఉంది హెయిర్కి. అండ్ యూనివర్స్కి మీ హెడ్లో ఎన్ని హెయిర్ స్ట్రాండ్స్ ఉన్నాయో అనే లెక్క కూడా ఉంది. అంత పవర్ఫుల్ మన హెయిర్ అనేది. సో దీనిని మనము చాలా విధంగా మనము మన క్లారిటీ కోసము, మన సపోర్ట్ సిస్టమ్ కోసము వాడతామన్నమాట. అంటే ఇండియన్ ట్రెడిషన్లో చూడండి, అమ్మాయిలకి చాలా పెద్ద జుట్టు ఉండడం చాలా మంచిది అంటారు. సో ఇదంతా నిజంగానే కరెక్ట్. సో ఇప్పటి పరిస్థితుల్లో చిన్న జుట్టు ఉంటే అది మెయింటైన్ చేయడం ఈజీ అవుతుంది అనే ఆ దృక్పథంతో యూజువల్లీ అందరూ చిన్న జుట్టుకి వచ్చేస్తున్నారు. సి ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అయితే దాని ఆ ఆరాని మనము క్రియేట్ చేయడానికి హెయిర్ అనేది పనిచేస్తుంది. ఓకే, ఈ హెయిర్ గ్రోత్కి మనకు మన క్రౌన్ చక్ర నుంచి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనము మన స్పిరిచువాలిటీ అనేది, కనెక్షన్ అనేది యూనివర్స్తో ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాలా ప్రామినెన్స్ అనేది ఉంటుంది ఈ హెయిర్ గ్రోత్ని కూడా. ఇంకోటి స్వప్న, మనము హెయిర్ గ్రోత్ అంటే హెయిర్ లాస్ వచ్చింది అంటే దట్ ఈస్ అ సింబల్ ఆఫ్ some kind of loss in our life. దీనిని మనము అర్థం చేసుకుని హెయిర్ గ్రోత్కి ట్రై చేయడం ఇంపార్టెంట్. ఓకే, హెయిర్ గ్రోత్ రావట్లేదు అంటే దానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అంటే రూట్ కాజ్ అనేది ఇంపార్టెంట్. అదే రూట్ కాజ్ తెలిసిందనుకోండి, సొల్యూషన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది కదా. సో ఇక్కడ మనము అనుకునేది ఏంటి అంటే ఎనర్జీ పరంగా నా హెయిర్ని నేను గ్రోత్ ఎలా తీసుకురావాలి. దీనికి మనం ఒక స్విచ్ వర్డ్ని వాడదాము. దానితో పాటు మనం పిల్లో టెక్నిక్ని యూస్ చేద్దాం. పడుకునే ముందు మనము పిల్లో కింద మనం ఒక పేపర్ తీసుకొని మనం ఈ స్విచ్ వర్డ్ని రాద్దాము. ఇట్స్ వెరీ ఈజీ. ఒక్కసారి రాస్తే చాలు. ఆ పేపర్లో గ్రీన్ పెన్తో రాయండి. గ్యాప్ అవసరం లేదు. ఒక పేపర్లో మొత్తం ఇదే నంబర్ వచ్చేటట్టు చూడండి. 7711978421. ఓకే, ఈ నంబర్ని మీరు ఆ పేపర్ మీద రాసి అండర్ ద పిల్లో కింద పెట్టేయండి. పడుకునే ముందు ఒక్కసారి దాన్ని మనము రీడ్ చేసి కూడా పెట్టొచ్చు. లేదు టైం లేదు అంటే అండర్ ద పిల్లో ఉన్నా సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎయిర్ గ్రోత్ ఎక్స్టర్నల్గా కావాలి అంటే మనకు ఉపయోగపడేది ఆనియన్ అండ్ గార్లిక్ పేస్ట్. సో యూజ్ దాట్. అంటే ఏంటవుతుంది అంటే దీని వల్ల కూడా మనలోని ఆ గ్రోత్ అనేది కలిగిస్తుంది ఈ పేస్ట్ వల్ల. సో ఇట్స్ ఎ ప్రూవెన్ థింగ్. సో అది కూడా మీరు ట్రై చేయండి, దానికి కూడా రిజల్ట్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మీరు ఎక్స్టర్నల్గా మీరు చేసే ఎఫర్ట్, అంటే యూనివర్స్ సైన్ అడుగుతుంది అంటున్నాను కదా, యూనివర్స్ సైన్ అడిగినప్పుడు మీరు ఎక్స్టర్నల్గా పెట్టే ఎఫర్ట్
ప్లస్ మీరు రాసేదాన్ని అది ఒక అట్రాక్షన్ పవర్ కింద తీసుకుంటుంది. అండ్ సైన్ ఎలా వస్తుంది అంటే ఓకే ఎయిర్ గ్రోత్ కోసం చేస్తున్నారు ఈ రిచువల్ అని అర్థమైపోతుంది యూనివర్స్ కి. సో ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ ఆన్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ఎలా మాట్లాడాలి అంటే నా హెయిర్ చాలా దృఢంగా ప్లస్ పుష్కలంగా చాలా ఈజీగా గ్రో అవుతుంది అనే ఒక ఫీలింగ్తో మీరు మీ ఆల్రెడీ మీరు ఉంటుంది కదా ఫోటో విత్ లాట్ ఆఫ్ హెయిర్ అండ్ ఆల్, అది ఒకసారి విజువలైజ్ చేయండి ఎలా ఉండింది నా జీవితం ఆ టైంలో అనేసి. సో స్ట్రెస్కి ఇంకా ఆస్కారం ఇవ్వకూడదు. అంటే గ్రోత్ గురించి ఆలోచించినప్పుడు మనం గ్రోత్ గురించే అలాంటి వీడియోస్ చూడడమో లేకపోతే అలాంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో మీరు మీ విజువలైజర్ని తీసుకెళ్ళండి. ఓకే, ఇలా చేస్తూ ఉన్నప్పుడు స్వప్న మనలోని ఆ వైబ్రేషన్ మారినప్పుడు హెయిర్ గ్రోత్ అనేది హెయిర్ గ్రోత్ అనేది నేను అన్నట్టు ఆరాని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయండి. హెయిర్ గ్రోత్ అవసరం లేదు అనుకోకండి, బికాజ్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ యువర్ చక్రాస్. కాబట్టి మీరు దానికి ప్రత్యేకంగా ఒకసారి ఎయిర్ గ్రోత్ కావాలి అని దృఢంగా ఆలోచించండి. ప్లస్ డూ ఇట్. ఇది వర్కౌట్ అవుతుంది తప్పకుండా మ్యామ్. అయితే ఇప్పుడు వచ్చేసి మీరు ప్రతిసారి అంటే జనరల్గా ఎక్కువ గ్రీన్ పెన్ ప్రిఫర్ చేస్తారు కదా, ఇక్కడ కూడా మనం ఈ రిచువల్ గ్రీన్ పెన్ తోనే చేయాలి. గ్రీన్ పెన్ తో ఓకే, ఇది పిల్లో కింద పెట్టుకుని మనం ఎన్ని రోజుల పాటు ఈ రిచువల్ చేయాలంటారు? బేసిక్ గా ఇది 21 days కూడా చేయొచ్చు. లేదు గ్రోత్ అవుతుంది అంటే మీరు అది కంటిన్యూ చేసేయండి. అండర్ ద పిల్లో కాబట్టి మీరు పేపరే కాబట్టి పెట్టేయచ్చు. అవును, అంటే డైలీ పేపర్ మార్చాలి కదా మళ్ళీ, లేకపోతే వన్ టైం రాసి పెట్టే వన్ టైం రాసి పెట్టేస్తే మీరు అది అలాగే ఉండిపోతుంది. కాబట్టి రెగ్యులర్ గా ఆ పేపరే మనం విజువలైజ్ చేసుకుని మరొకసారి మనం అనుకున్న విషయాన్ని చెప్పుకుని పడుకోవాలంటారు. అది కాదు ఆ పేపర్ పాడైపోయింది అంటే మీరు మళ్ళీ రాయండి, మధ్యలో పేపర్ తీసుకొని మళ్ళీ రాసేసుకోండి. సో ఇట్స్ ఆల్ అప్ టు యూ. అంటే మీకు ఫ్రెష్ గా మళ్ళీ నేను రాసి పెట్టాలి అనుకుంటున్నాను అంటే మీరు అది మార్చచ్చు. సో ఇట్ ఈస్ అప్ టు యూ. కానీ ఇది మాత్రం ఫాలో అయితే మాత్రం చేయండి కమిట్మెంట్ తో, అండ్ యూ విల్ సీ ద రిజల్ట్స్ ఆఫ్ హెయిర్ గ్రోత్. ఓకే, హెయిర్ గ్రోత్ అనేది మనకి ఏదైనా కూడా 21 days చేయాలి కనుక రిచువల్. సో ఇది కూడా అలా ఫాలో అయ్యి చూడండి ఈ టెక్నిక్. అలానే మీరు ముఖ్యంగా హెల్తీ ఫుడ్ కూడా తీసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి. మేడం చెప్పినట్లు ఈ విజువలైజేషన్ కూడా చేసుకుంటూ, అంటే మీకు హెయిర్ గ్రోత్ అవుతుంది నిజంగా మీరు ఫీల్ అవుతున్నట్లు కనుక విజువలైజ్ చేసుకుంటూ డైలీ మేడం చెప్పిన ఈ వర్డ్ని అంటే ఈ నెంబర్స్ని అయితే కనుక తప్పకుండా పిల్లో టెక్నిక్ కింద యూజ్ చేసి చూడండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయొచ్చు. ఇంకా మీకున్న ఎలాంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూడాలి అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలానే మేడం వచ్చేసి రకరకాల ప్రాబ్లమ్స్కి సెషన్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. ఆ సెషన్స్కు అటెండ్ అవ్వాలి అన్నా కూడా మేము కింద మేడం నెంబర్ ఇస్తున్నాం, తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.